హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పొట్టు పెసరపప్పు మరియు కొబ్బరికాయతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేసుకుందాం. అమ్మవారికి ప్రసాదంగా చేయాలన్నా లేదంటే పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పొట్టు పెసరపప్పు తీసుకోండి. ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. నార్మల్ పప్పు తీసుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదు, అందువల్ల ఇక్కడ నేను పొట్టు పెసరపప్పు వాడుతున్నాను. నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో మనం 1 కప్పు వరకు మినపప్పు వేరొక బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకోండి. ఈ బియ్యం మనం రేషన్ బియ్యం తీసుకుంటున్నాము. ఇప్పుడు వీటిని 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. పప్పును నానబెట్టే ముందు ఎప్పుడైనా కానీ 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి, వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. 2 గంటల సేపు తర్వాత మనకి పప్పు నానిపోయింది. చూడండి, ఇలాగా పప్పు నానిపోయిన తర్వాత దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఎక్కువ నీళ్ళలో వేసేసుకొని శుభ్రం చేసుకున్నట్లయితే పొట్టు సపరేట్గా, పప్పు వేరేగా వచ్చేస్తుంది. కొంచెం నీళ్ళల్లో వేసుకున్నట్లయితే టైం పడుతుంది. కాబట్టి పెద్ద గిన్నెలో వేసుకొని బాగా శుభ్రం చేసేసుకోండి. చూడండి, పొట్టు వేరేగా, పప్పు వేరేగా అయిపోయింది. ఈ పప్పు మనకి పెసరపప్పు లాగే ఉంటుంది, కానీ నార్మల్ పెసరపప్పు తీసుకుంటే మనకి గట్టిగా వస్తాయి. అందువల్ల ఈ పప్పే తీసుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ పప్పుని దానిలో వేసేసుకోండి. పప్పు వేసిన తర్వాత మిక్సీ చేసుకునేటప్పుడు మరి మనం మెత్తగా చేసుకోకుండా బరకగా ఇలా ఉండేలాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. మనం మిక్సీ చేసేటప్పుడు నీళ్ళేమి యాడ్ చేసే అవసరం లేదు. ఆల్రెడీ మనకి పప్పులోంచి వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి ఫ్లఫీగా అవుతుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర రేకులు ఉంటాయి కదా, ఆ రేకులు తీసుకోండి. రేకులు తీసుకొని దీన్ని మనం ఈ బ్యాటర్ అంతా కూడా ఇడ్లీలా పెట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 8 ఇడ్లీల వరకు అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో 1 గ్లాసు వరకు నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రేకుల్ని దాంట్లో పెట్టేసుకోవాలి. ఇలా 2 రేకులు పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మనం ఉడికేలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉడికేలేదో చెక్ చేసుకోవాలంటే మనకి ఎలా తెలుస్తుందంటే, మనం చూడండి, మనకి ఇడ్లీలన్నీ చక్కగా పొంగాయి. ఇంకా చేతితో పట్టుకొని చూసినట్లయితే చేతికి అంటుకోకూడదు, అప్పుడే మనకి ఉడికిపోయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వండి. మరీ చల్లారిపోనివ్వకూడదు. కొంచెం చల్లారిన తర్వాత వీటిని తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. మరి చల్లారిపోయినట్లయితే మనకి గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు వీటినన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలా ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని మనం ఇడ్లీలన్నింటినీ కూడా పొడిగా చేసుకోవాలి. చల్లారిపోయినట్లయితే మనకి గట్టిగా అయిపోయి చేతితో మనం పొడిగా చేయలేం. కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇలా మొత్తం అన్ని ఇడ్లీలని కూడా విడదీసేసుకోవాలి. ఇలా విడదీసుకున్న తర్వాత మనకి ఇలాగ అయిపోద్ది. చూడండి, ఇలాగ ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏ బౌల్తో అయితే పప్పు తీసుకున్నామో అదే బౌల్తో మనం 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం ఈ బెల్లాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేయడం కోసం మనం 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేయకుండా 1/2 కప్పు వేసుకోండి, సరిపోతాయి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని కరగనివ్వండి. బెల్లం కరిగిన తర్వాత మనకి దగ్గరికి అయిపోవాలి. అలా అని మరీ పాకంలా రాకుండా మనకి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు మరగబెట్టేసినట్లయితే మనకి గట్టిగా అయిపోద్ది, చూసుకోండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు 2 యాలక్కాయలు తీసుకొని చెదగొట్టుకొని వేసుకోండి. యాలక్కాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ బెల్లం వాటర్ని ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్న ఇడ్లీలు విడదీసుకున్నాం కదా పెసరపప్పుది, ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. కొంచెం వేసుకుంటూ కలుపుకోండి, చేయి పెట్టకండి, చాలా వేడిగా ఉంటుంది. కొంచెం వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా వేసిన తర్వాత 1 నిమిషం పాటు అలానే వదిలేసి తర్వాత చేతితో కలుపుకోవాలి. ముందే మనం చేయి పెట్టేసినట్లయితే కాలిపోద్ది. ఇప్పుడు చేతితో మనం కలిపేసుకోవాలి. చేతితో కలిపిన తర్వాత మనకి ఉండలుగా అవుతాయి. విడదీసుకుంటూ కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకొని ఓ దగ్గరికి పెట్టేసుకోండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఒక కొబ్బరి చెక్క తీసుకోవాలి. కొబ్బరి చెక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి కూరలా తయారు చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని కొబ్బరి కూర చేసుకోండి. కొబ్బరి కూర తయారు చేసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి కూరని వేసేసుకోండి.
ఇలా కొబ్బరికూర వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా అని మరీ ఎర్రగా అయ్యే వరకు కాకుండా కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత చూడండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరికూర మొత్తం కూడా మనం ఆల్రెడీ తయారు చేసుకున్న ముద్దలో వేసేసుకోండి. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇప్పుడు వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చేత్తో కలిపేసుకోండి. మొత్తం ముద్ద అంతటికి కలిసేలాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా రెడీ చేసుకున్న దాన్ని కావాలనుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. పిల్లల ఆకలి అన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇవి సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా పూర్ణం అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. చూడడానికి చూడండి మనకి తిరుపతి ప్రసాదంలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు చిన్న చిన్న రౌండ్ బాల్స్లా తయారు చేసుకోండి. మనం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పు పూర్ణం తయారు చేసుకున్నాం. కొబ్బరి మాత్రం స్కిప్ చేయకండి, కొబ్బరి వేస్తేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పూర్ణాలన్నీ తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. చాలామందికి పూర్ణాలు వేయడం రాదు కదా, అలాంటి వాళ్ళు సింపుల్గా ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు పూర్ణాలు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు బియ్యం కూడా నానిపోయింది, పప్పు నానిపోయాయి. ఈ రెండు నానిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసుకోండి. మిక్సీ గిన్నెలో బియ్యం పప్పు రెండు కలిపేసే వేసేసుకోవచ్చు. శుభ్రంగా ఒక 3-4 సార్లు బాగా క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకున్నట్లయితే మనకి పలచగా అయిపోద్ది. 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీలోనే మనం కొంచెం బెల్లం తీసుకొని మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో పాటే మనం బెల్లాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకోవడం వల్ల మనకి పలచగా అయిపోకుండా ఉంటుంది. ఇంకా మనం పూర్ణాలు వేసేటప్పుడు స్వీట్ కొంచెం తగులుతూ ఉంటే బాగుంటుంది. చూడండి బ్యాటర్ మనకి గట్టిగా ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. పప్పు కూడా చూడండి బాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. బ్యాటర్ నీళ్ళ లేకుండా గట్టిగా ఉండేలాగా చూసుకోండి, లేదంటే మనకి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. చాలామందికి పూర్ణాలు రాదు అనుకునే వాళ్ళు ఇలాగా ట్రిక్తో చేసుకోండి. ఇప్పుడు ఈ పూర్ణాలని మనం రుబ్బులో వేసేసుకోవాలి. ఒక్కొక్క ఉండను వేసుకొని ఇప్పుడు గరిటెతో మనం ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందు ఒక దాన్ని తీసుకొని దానిపైన రుబ్బు వేసుకోండి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ గరిటెతో మనం ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా సింపుల్గా, చాలామందికి పూర్ణాలు రావని వేయడం మానేస్తారు. అలాంటి వాళ్ళు ఈ చిట్కాను ఉపయోగించండి, సింపుల్గా వేసుకోవచ్చు. గరిటెతో వేసేటప్పుడు మనకి గరిటెకి అంటుకోకుండా వచ్చేస్తుంది, ఆయిల్ అప్లై చేసాం కాబట్టి. ఇప్పుడు పూర్ణాలు మనం వెంటనే కదిపేయకుండా చూడండి కొంచెం అడుగు భాగం కలర్ మారిన తర్వాత మనం వెనక్కి ఫ్లిప్ చేసుకోవాలి, లేదంటే మనకి పూర్ణాలన్నీ విడిపోతాయి. ఇలా వెనక వైపు తిప్పుకొని ఇవి మనకి కలర్ మారే వరకు మనకి క్రిస్పీగా కనిపించాలి, అప్పటి వరకు మనం వేయించుకోవాలి. చూడండి మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత మనకి పూర్తిగా వేగిపోయినట్లు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గరిటెతో కాకుండా చేత్తో వేసుకోవడం కూడా ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్గా ఎలా వేసుకోవాలో చేత్తో చూద్దాం. ముందు మనం తీసుకున్న పూర్ణం మీద ఈ రుబ్బును వేసుకొని 2 వేళ్ల మధ్యలో నుంచి మనం ఈ పూర్ణం వేసుకోవాలి. పెసర పూర్ణం అని చాలామందికి ఇష్టంగా తింటారు, కానీ చేసుకోవడం రాదని చేయడం మానేస్తారు. అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకోండి. గరిటెతో కన్నా చేత్తో రౌండ్గా వస్తాయి, కానీ గరిటెతో కూడా మనకి ఏమీ విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు కలర్ అన్నీ మారే కదా. ఇప్పుడు వెనక వైపుకి ఫ్లిప్ చేసేసుకోండి. వెనక వైపు తిప్పుకొని మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పుతో పూర్ణాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు చాలామంది శివయ్యకి ఈ పూర్ణాలు చేసి పెడుతూ ఉంటారు. ఇలాగా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. టేస్ట్ చూసారంటే అసలు వదిలిపెట్టరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.